ఆయన సంపాదిస్తే జాగ్రత్త చేస్తే ఈమె ఖర్చు పెట్టేది. లయము అంటే లక్ష్మి అంటే లయము అంటే వదిలించేది. శివుడు లయకర్త, కానీ పార్వతి లయకర్త కాదు, సృష్టికర్త. ఈయన ఖర్చు పెడితే ఆమె సంపాదిస్తుంది, సంపాదన తెస్తుంది, నూతన సృష్టి చేస్తుంది. ఈయన తిని అరిగించుకొస్తే ఆమె వంట చేస్తుంది. ఇద్దరు అరిగించుకున్నా వంట చేసేవాడు ఉన్నాడు, ఇద్దరు వంట చేస్తే తినేటోడు అరిగించుకున్నాడు. అందుకే ఎప్పుడు ఆపోజిట్గా ఉంటుంది. ఆ త్రిమూర్తి తత్వం కూడా ఆపోజిట్గా ఉంది, సేమ్ లేదు. ఇద్దరు నెక్స్ట్ స్టెప్లో ఉంటుంది స్త్రీ. పురుషుడికి నెక్స్ట్ తర్వాత వచ్చేదే ఆ స్త్రీ తత్వం. వీడు ఖర్చు. అందుకే ఒక ఇంట్లో ఒక భార్య దానగుణం ఉంటే భర్త పిష్నారో ఉంటాడు, ఉండి తీరాలి. ఇద్దరు దానం ఇస్తే ఇద్దరు అడుగుతారు, పిల్లలతో సహా. ఇదే ఈ సృష్టి ఆశలు తెలియక మనం కామెంట్ చేస్తూ ఉంటాం. ఈ పిసినారు కొడుతున్నాం, పిల్లల్ని పెడుతున్నాం, ఆ మొగుడు పెడుతున్నా, ఆ దొంగ రూపాయి దానం మీద ఎట్లా ఇస్తాడు? ఒకరు కాపాడాలి, ఒకటి ఖర్చు పెట్టాలి. ఇద్దరు కాపాడడానికి లేదు, ఇద్దరు ఖర్చు పెట్టడానికి లేదు. సృష్టి ముందే ఇలాగా, ప్రతిదాన్ని ఇలాగనే ఉంటుంది, ప్రతిదీ ఇలాగే ఉంటుంది. సృష్టి యొక్క పరిణామక్రమం. అందుకే మేల్ ఫీమేల్ అనేది ఉంటుంది. ప్రతిదీ ఎలక్ట్రికల్ అయినా దేనికైనా, విత్తనాలలో కూడా మేల్ రెండు కలిస్తేనే సరైన విత్తనం వస్తుంది. ఇన్ని మొక్కలకు ఒక దగ్గర ఫీమేల్ అనేది మేల్ ఉంటుంది. అప్పుడే ఆ నాసిరకం విత్తనం బయటకు వస్తుంది. సృష్టి మొత్తం ఇలాగే ఉంది. అది తెలియక స్త్రీ వేరు, పురుషుడు వేరు, ఆడు వేరు, ఇల్లు వేరు, భౌతిక జీవితం వేరు, ఆధ్యాత్మిక జీవితం వేరు, ఇలాగే మాట్లాడుతున్నాను. శివుడు వేరు, పార్వతి వేరు. ఎక్కడుంది అసలు శివతత్వం గురించి ఎవరికని తెలుసా? అసలు పార్వతికి దేంటో తెలియదు. రోజు పార్వతికి పొలు దండాలు పెడతాం, రోజు గంట కొడతాం, రోజు పూజ చేస్తాం. నోరు తెలిసే శివనామస్మరణే. శివుడు అంటే ఏంటో తెలియదు. శివుడు అంటే వ్యక్త, శివుడు అంటే జ్ఞానం. పార్వతి అంటే వ్యక్త, పార్వతి అంటే శక్తి, శుద్ధత్వం యొక్క ప్రతిరూపం. ఆ పేర్లు అలాగే ఉన్నాయి కదా. షా అంటే శవం, షా అంటే శరీరం. నువ్వు శుద్ధత్వంలోకి వచ్చి ఆహార నియమాలు పాటిస్తూ ధ్యానంలోకి వస్తే ఆ శాషి అవుతుంది, అంతర్ముఖమవుతుంది. శరీరం యొక్క లోపల ఉన్న ఆ జ్ఞానాన్ని తెలుసుకునే స్థితి కలిగి ఉంటావు. అందుకే శివుని ఆది గురువు ఎందుకంటాడంటే పాదాల దగ్గర నుంచి తలపై వరకు మొత్తం జ్ఞానం యొక్క స్థితి ఉంది. అందుకే ఆయన ఆది గురువు. నువ్వు శవాలతో కూడిన ఆహారం తిన్నంత వరకు నీ శరీరం శివతత్వంలో ఉంటుంది. అందుకే నీ వెంబడి శనీశ్వరుడు ఉంటాడు, నేను పట్టి పీడిస్తాడు. అది లోపల శవాలతో కూడిన ఆహారం వేసి శనిదేవుని పెంచి పోషించి నా వగ్రాల మీద నూనె పోస్తా, గుడి చుట్టూ తిరుగుతా, శనిదేవుడి కొబ్బరికాయ కొడతా, శని వదిలిస్తుంది, వదిలిపోతుందని ఆయన ఎప్పుడు బాగుంది, మనం చేసింది బాగుంది. అరే లోపల శవాలతో కూడిన ఆహారం తింటున్నావు, అది వదిలేయి, శనిదేవుడు నేను వదిలేస్తాడని చెప్తాడా? వాడి చుట్టే ఒంటి నిండా శనిదేవుడు తిరుగుతున్నాడు, నీకేం చేస్తాడు? అసంభవం. వాస్తవం తెలియక అవాస్తవ జీవితంలో బతుకుతూ వాస్తవం అనే భ్రమలో ఉన్నాము. అందుకే వైష్ణవు వాసవి మాత యొక్క తత్వం ఎందుకు వచ్చిందంటే వాహనం యొక్క వాస్తవ సత్యాన్ని తెలియజెప్పే తత్వం అది. వాసవి, వాహనం అంటే శరీరము, శరీరము యొక్క వాహనం యొక్క వాస్తవ సత్యాన్ని. సా అంటే సత్యం, వి అంటే విశేషంగా. అప్పుడు మాట్లాడాలి. అదేమి తెలియదు, అంత గుడ్డెద్దు చెల్లబడ్డ వ్యాపారం. మేసేది తక్కువ, చెడగొట్టేది ఎక్కువ. మంచి మాటలు తక్కువ, చెడు మాటలు ఎక్కువ. అంతర్ప్రపంచానికి మంచి చేసేది తక్కువ, చెడు చేసేది ఎక్కువ. ఎక్కడ ఉంటుంది? మాట్లాడితే శివుడి గురించి మాట్లాడతాం, మాట్లాడితే పార్వతి గురించి మాట్లాడతాం. పార్వతి అంటే పవిత్రత.
పా అంటే పవిత్రత, పా అంటే పారే తత్వము, పవిత్రత పారే తత్వము, నిరంతరం కింది నుంచి పైకి, పై నుంచి గంగా ప్రవాహం జరిగే స్థితి అది. రోజు అభిషేకం జరిపించుకునే స్థితి అది. బయట కాదు, బకెట్ నీళ్లు, శుద్ధమైన నీళ్లు, షాంపూలు, రకరకాల సువాసన కలిగే సుగంధ ద్రవ్యాలతో కూడిన స్నానము లోపల పెట్టి బకెట్లకు 10 బకెట్ల నీళ్ళు కావాలి. జంతువుకి ఎందుకు మనం పవిత్రంగా భావిస్తాం? దాన్ని మలమూత్రాలు ఎందుకు పవిత్రంగా భావిస్తాం? ఏది కోరి బెస్ట్ ఫుడ్ ప్రయత్నం చేస్తున్నావే, తినేది మురికి, మళ్ళీ బెస్ట్ ఫుడ్ అని మళ్ళీ మీసాలు వేసేస్తుంది. సహజమైన ఆహారం తినడమే బెస్ట్ ఫుడ్. పచ్చగా ఉన్న కూరగాయలు నల్లగా మాడగొట్టి తినడం అది బెస్ట్ ఫుడ్ కాదు, దరిద్రమైన ఫుడ్. శరీరాన్ని శవంగా మార్చే ఆహారం. పచ్చది పచ్చగానే ఉండాలి, పచ్చది నల్లగా ఏంటంటే నువ్వు కార్బన్ డైఆక్సైడ్ ఉంది. నీ అంత ప్రపంచంలో ఇంత చెత్తని నింపేసినట్టు రైలు పేరు మీద ఇదా మనం ఎక్కడున్నాం? సహజత్వం దగ్గర, ప్రకృతి దగ్గర జీవిస్తున్నావా? ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని తింటున్నావా? మనం నాశనం చేస్తున్నాం. అందుకే అనారోగ్యాల పాలు, అందుకే మనకు బాత్రూమ్లు కావాలి, అన్నీ కావాలి. మన కంపెనీ పక్కడు భరించాడు, మనమే భరించాం. పక్కడికి భరించాం, మన కంపెనీ మనమే భరించాం. కానీ సరిగ్గా ఆహార్యమని పాటిస్తే శరీరం శివంగా మారుతుంది. నిరంతరం ఆ పార్వతిలాగా పారే తత్వం వస్తుంది, పవిత్రత. రాయి లాంటి మనసు కరిగి రోజు నీళ్ళలాగా మారి రోజు శరీరాన్ని కడగాలి. ఇక్కడి నుంచి గంగా ప్రవాహం రోజు కడుగుతూనే ఉంటుంది, ఒక ప్రవాహమే. హిమాలయాల పైనుంచి ఆ గంగ ఎట్లా పారుతుందో అలా పారుతుంది, ఎట్లా గోదావరి పారుతుందో అలా పారుతుంది, ఎట్లా కృష్ణానది పారుతుందో నిరంతరం పైనుంచి కింది. ఎక్కడ పెడుతుంది? రోజు కడిగితే రోజు 24 గంటలు కడుగు కార్యక్రమం ఒక స్థితి తర్వాత. అది కదా శుద్ధి పొందడం అంటే. పైకి వెళ్ళి ఏం చేస్తే మారిందా? 30 సార్లు స్నానం చేస్తున్నాం, 30 రకాల సబ్బులు పెడుతున్నాం, మారుతుందా? ఎట్లా మారుతుంది? మారు. అందుకే అంతర్ ప్రపంచం ఎంతలా మారుతుందో భౌతిక జీవితం మారుతుంది, భౌతిక శరీరము. ఈ భౌతిక శరీరం యొక్క మార్పే ఈరోజు 3 కోటి దేవతల యొక్క కథ, 3 కోటి దేవతల యొక్క రూపాలు. ఈ శరీరం అంతలా మారుతుంది. ఎవడో గీస్తే, ఎవడో చెప్తే వచ్చిన రూపాలు కాదు. ఒక యోగి సాధన ద్వారా తను పొందిన ఫిజికల్ బాడీలో ఆ మార్పు జరిగి, అంతర్ప్రపంచం మార్పు జరిగి ఏ రూపాన్ని సంతరించుకుంటుందో తన అంతర్దృష్టితో చూసి ఒక చిత్రకారుడు కానీ ఒక శిల్పి కానీ చెప్పితే తయారైన రూపం 100% జరుగుతుంది. అలాగే జరుగుతుంది. ఏ దేవుడి రూపమైనా కావచ్చు, ప్రతి రూపం సంతరించుకునేది ఈ శరీరము. సిస్టమ్ ఇది రాయితత్వం. అందుకే రాయి రూపంలో దేవుడు ఎందుకు పెడతారు అంటే, ఎందుకు పెడతారు? దేవుడి రూపం సంతరించుకునేది రాయి లాంటి ఈ శరీరమే. అందుకే రాయి రూపంలో దేవుళ్ళని ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఇదే శాస్త్రీయము, ఇదే వాస్తవ సత్యము. అర్థమైందా? తమాషా ఉందా? శరీరం అంటే ఊరికి అప్పనంగా వచ్చిందా? రాలేదు. ఈ జ్ఞానం కోసం అనువైన శరీరం తీసుకోవడానికి కొన్ని జన్మలు వెయిట్ చేస్తే వచ్చింది. అలాంటి శరీరం తీసుకొని, అలాంటి శక్తివంతమైన శరీరం దగ్గర పెట్టుకొని, సకల అస్త్రశస్త్రాలతో కూడిన శరీరం దగ్గర పెట్టుకొని, సమస్త సంపదలు నీ దగ్గర పెట్టుకొని, అంత ప్రపంచంలో ఎవరిని అడుగుతున్నావు? దేనికి అడుగుతున్నావు? దేనికి బిచ్చమెత్తుకుంటున్నావు? ఆరోగ్యానికి బిచ్చమెత్తుకుంటావు, ఆనందానికి అడుక్కుంటావు, దుఃఖం వస్తే అడుక్కుంటావు, గుళ్ళ చుట్టూ అడుక్కుంటావు, గుళ్ళ చుట్టూ అడుక్కుంటావు. నువ్వు అడగంది ఎక్కడ? ఇలా మన బతుకు కాదు. సమస్త సృష్టించి సమస్తాన్ని పొంది సమస్తం
అంత ప్రపంచాన్ని తీసుకొని వచ్చిన దైవత్వం కోసం వచ్చిన దేవుళ్ళను అది మర్చిపోయి దీన స్థితిలో మానవుడి యొక్క జీవితం. అందుకే అది ఫుల్ స్టాప్ పెట్టి మీరు దైవాలను చెప్పడం కోసమే పత్తి గారి యొక్క ఆవిర్భావం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క ఆవిర్భావం. అరే మీరు ఇంకా 100,000 జన్మలు తిరగండి, చూస్తా ఎవడు మారుస్తాడో బయటకి వెళ్ళి వచ్చి ఎక్కడ తీరుతుందో. ఈసారి అంత తీరుతుంది, 10% తీరుతుంది, 90% అసంభవం. ఆ తీరేది 90% లోపలి కథ, 10% బయట కథ. 10% పట్టుకుని 90% మార్చడం నీ వల్ల కాదు. 90% పట్టుకుంటే 10% చిటికలో మారుతుంది. ఆ మార్చే గొప్ప మార్గమే ధ్యాన సాధన. ఇంతకంటే గొప్పది, ఇంతకంటే మంచిది ఈ భూమి మీద ఇంకొకటి లేదు. ఒక్కరోజా, రెండోలా, వానోలా ఆలోచిస్తారా? ఆలోచించి చెప్పండి. బతుకుండగా కాదు, మనిషి చనిపోయిన తర్వాత పనికొచ్చేది ధ్యానం. బతుకున్నప్పుడు జీవితాన్ని చక్కగా చేస్తుంది, 100% చక్కగా చేస్తుంది. కానీ ఆఫ్టర్ డెత్, చనిపోయిన తర్వాత కూడా నీకు పనికొస్తుంది. ఈడ పొందిన ఈ జ్ఞానము, ఈడ చేసిన ధ్యానం వల్ల పొందిన ఈ జ్ఞానము ఆ మెట్లు దిగి శరీరాన్ని వదిలిపెట్టిన మరుక్షణం నీతో పాటు ఈ జ్ఞానం ట్రావెల్ చేస్తుంది. వచ్చేది బ్యూటీ ఆఫ్ అంత గొప్ప అద్భుతం ఈ జ్ఞానం. బయట కొన్ని తెలుసుకొని ఏం మాట్లాడుతున్నాను? జ్ఞానం లోపు తెలియదు, జ్ఞానం యొక్క తత్వము తెలియదు, ఆ జ్ఞానం యొక్క పదము యొక్క అంతరార్థము తెలియదు. జ్ఞానం వల్ల రోగాలు పోతుంది. ఎవరు చెప్పి అసలు రోగాల పదం ఉందా? చెత్త తింటావు, శరీరాన్ని చెత్త చేసుకున్నావు. చెత్త ఆపు, 6 నియమాలు పాటించు. 70-80% డబ్బులు మనిషికి రానే రావు 6 నియమాలు పాటిస్తే. 2 ఇడ్లీలు ఆకలి ఉంటుంది, 6 ఇడ్లీలు తిందాం. నాశనం కాకపోతే ఏమవుతుంది?